ఎంపీ సీఎం రమేష్ ఆయన సోదరుడు సురేష్ పై కడప జిల్లా పొట్లదుర్తి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత గ్రామం కోసం ఎంపీగా సీఎం రమేష్ ఒక్క మంచి పని కూడా చేయలేదంటూ ఫైర్ అయ్యారు. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు. కాంట్రాక్ట్ పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకున్నారంటూ మండిపడ్డారు గ్రామస్తులు. సబ్ కాంట్రాక్ట్ చేసిన వాళ్లకు బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. పొట్లదుర్తి గ్రామంలో ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, రోజుకో పార్టీ మారుతూ పబ్బం గడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ఎంపీ రమేష్కి అతని సోదరుడు సురేష్కు ఉన్న నీచపు బుద్ధి ప్రపంచంలో ఎవరికీ ఉండదంటూ ఘాటు విమర్శలు చేశారు గ్రామస్తులు. ఏమన్నా పొట్లదుర్తి మీ అందరికీ స్వాతంత్రం వచ్చిందయా, మా పొట్లదుర్తికి స్వాతంత్రం రాలే. నేను గర్వంగా చెప్తున్నా, మాకు రాలే స్వాతంత్రం. ఎవరైనా ఏ అధికారైనా ఏ రాజకీయ నాయకుడైనా ఒక నెల వచ్చి మా ఊర్లో సంసారం చేయండి, ఒక ఇల్లు బాడెక్కి తీసుకొని కాపురం ఉండి చూడండి అయ్యా. మీ అందరికీ నేను చెప్తానా, బడుగు బలహీన వర్గాల పార్టీ కూటమి పార్టీ అంటారు. నేను ఈరోజు కూటమి పార్టీని అడుగుతున్నాను. నేను కూటమిలో కార్యకర్తనే కదా, కానీ మేము రాజకీయంగా రాలే ఇక్కడికి, గ్రామస్తునిగా వచ్చి అడుగుతున్నా. ఈయన వాడుకున్నట్టు ఉపయోగించుకున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ను ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే ఎవరు ఉపయోగించుకోరు. స్టార్టింగ్ కూటమికి ఫస్ట్ తెచ్చిన చెడ్డ పేరు ఎవరైనా ఉన్నారంటే ఈయనే. ఎవరే కానీ చంద్రబాబు నాయుడు గారిని చూసి ధైర్యం చేయలేకపోయినారు. ఏమంటాడు సార్ ఏమంటాడని. ఈయన మాత్రం 4 కోట్లు